లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, దిల్సుఖ్ నగర్. హాయ్, హలో, వెల్కమ్ టు ఆర్టీవీ. హలో సార్. హలో సార్, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది లైక్ రియల్టర్స్ కానీ బిల్డర్స్ కానీ ఈ రియల్ ఎస్టేట్ అనే ముసుగులో చాలామంది లాస్ అవుతున్నారు అండ్ మోసపోతున్నారు. అసలు దీన్ని కరెక్ట్ వేలో పద్ధతిలో ఎలా ఫాలో అవ్వాలంటారు? ఇవన్నీ మీరు చెప్తే ఇప్పుడు ముందుకు వస్తే గొయ్యే నాకు వస్తున్నాయి. నేను ఒకరు చెప్తే ఇంకో కోపం వస్తుందమ్మా. ఇలాంటి ఇరిగించే క్వశ్చన్లు అడగద్దు యాంకర్గా. వ్యూవర్స్ తెలుసుకోవాలి కదా సార్. వ్యూవర్స్ తెలుసుకోవాలా? మీ డౌట్ మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీకు సపరేట్. మా డౌట్ కూడా. సో దీన్ని అంతకుముందు ఎప్పుడు లాంగ్ బ్యాక్ మాట్లాడు రియల్ ఎస్టేట్లో ముసుగులు అని. ఓకే, ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది పెట్టింది పేరు చీటింగ్కి, కానీ అది కరెక్ట్ కాదండి, వాస్తవం కాదు. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో చీటింగ్ లేదు, కాకపోతే మాది బాగా ఎక్స్పోజ్ చేశారు. ఎందుకంటే హై టర్న్ ఓవర్ జరిగేది ఇక్కడే కాబట్టి. ఓకే, అన్ని డిపార్ట్మెంట్లో లావాదేవీలు ఉంటాయండి. ఏ డిపార్ట్మెంట్ పతివ్రత పర్ఫెక్ట్ డిపార్ట్మెంట్ ఉండదు, ఉంటే పని చేయలేదు. ఇప్పుడు ఒక బ్యూరోక్రాట్ రూల్స్ పెడితే ట్రాన్స్ఫర్ అయిపోతాడు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రిక్ట్గా ఉంటే ఆయన ట్రాన్స్ఫర్ చేస్తారు, సహజం అది. సో నేను అనేది అంటే రియల్ ఎస్టేట్ అనేది మా దురదృష్టం ఏంటంటే, మా ఏజెంట్స్ దురదృష్టం ఏంటంటే పబ్లిక్లో లైట్గా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు మంచిగా మారుతున్నారండి, ప్రొఫెషనల్ అవుతున్నారు. గత 5-10 సంవత్సరాల్లో ట్రమెండస్ చేంజ్ ఉంది ఏజెంట్స్ యాటిట్యూడ్లో కానీ, బిల్డర్స్ యాటిట్యూడ్లో కానీ, ఇంక్లూడింగ్ కస్టమర్స్ యాటిట్యూడ్లో కానీ. అయితే ఇంకా ఫైన్ ట్యూన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. జస్ట్ అంతం కాదు, ఇది ఆరంభం, జస్ట్ స్టార్ట్ అయింది. ఓకే. సో అసలు ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు సార్? ఇప్పుడు ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తారండి, ఒక బిల్డర్ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేయరు. ఇప్పుడు మీరు స్టాండర్డ్ కంపెనీస్ ఉన్నాయి, వాళ్ళు ఎప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇన్వెస్టర్స్ అడగరు, పెడతామంటే వద్దంటారు. స్టాండర్డ్ కంపెనీస్ ఏవైతే పేర్లు చెప్పుకోరు, ఆ కంపెనీస్ ఎప్పుడు అడ్వర్టైజ్మెంటే చేయవు. నేను వాళ్ళు ఫుల్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది, ఫుల్ ఆఫ్ మనీ ఉంది, దాన్ని కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇస్తారు. ఓకే. డబ్బులు లేరని నేను ఒక యాడ్ వచ్చిందండి. ఏంటంటే ఒక పెద్ద ఆయన బిహెచ్ఎల్లో జనరల్ మేనేజర్ రిటైర్ అయ్యారు. రిటైర్ అయినప్పుడు పిఎఫ్ కొన్ని డబ్బులు వస్తాయి కదా, ₹1 కోటి డబ్బులు వచ్చినాయి. వచ్చినప్పుడు నన్ను అడిగితే నేను పెట్టొద్దని చెప్పాను. అక్కడ నన్ను అడ్వైజ్ అడిగితే వద్దండి అని. అయితే ఒక బిల్డర్ ఏమన్నాడంటే, మీరు నా దగ్గర 1 crore పెట్టండి, 2 yearsలో 2 కోట్లు ఇస్తాను. 2 years ఎలా పాసిబుల్? 2 కోట్లు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ బ్యాంక్ రేట్ ఇచ్చే ఇంట్రెస్ట్ ఏంటంటే సంవత్సరానికి 7%, 0.5 ఇటు అటు ఉంటుంది. అంటే 2 సంవత్సరాల కింద 14 లక్షలు, 15 లక్షలు. మరి ఆయన 2 కోట్లు ఎట్లా ఇస్తున్నాడు? మనం ఆలోచించాలి కదా. ఆలోచించకుండా ఆడు సింహం నవ్వింది కదా అని ఫోటోగ్రఫీ తీసుకుంటే, నేను సార్ చెప్పాను, ఫోటోలో సింహమే ఉంటుంది, మీరు నేను ఉంటాం. నేను సింహం ఫోటో కూడా పెట్టుకున్నాను, నేను ఒకటి చెప్పాను మీకు చాలాసార్లు. అయితే నేను ఏమంటానంటే, ఫ్రీగా వస్తుంది కదా, ఎక్కువ రేట్ వస్తుంది కదా, ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంటే మీకు ఇంట్రెస్ట్ వస్తుంది, అసలు రాదు. సింపుల్. వీఆర్ ఓన్లీ గివింగ్ ది ఆపర్చునిటీ టు ది బిల్డర్ టు చీటర్స్. మనం ఒక ఆలోచన చేస్తుంటే, అరే ఒక బ్యాంకులో మదర్ బ్యాంక్ ఎస్బీఐ అనేది మనకి బిగ్గెస్ట్ బ్యాంక్ ఇన్ ఇండియా, అలాగే అదర్ కంట్రీస్లో వేరు ఉంటాయి. సో ఆ బిగ్గెస్ట్ మదర్ బ్యాంకే సంవత్సరానికి 7% ఇస్తే, ఒక బిల్డరు, ప్రైవేట్ బిల్డరు అసలు మనకి ఎలా వస్తుంది అంటే 5% పర్ మంత్ ఇవ్వాలి, 4 to 5% పర్ మంత్. సాధ్యమా? ఆయన 4 to 5% ఇవ్వాలంటే ఎవరినో మోసం చేసి తలకాయ మీద చేయబెట్టి తీసుకోవాలి. ఒకటి పైకి రావాలంటే ఇంకోటి కిందకి వెళ్ళాలి. సినిమాల్లో చెప్తాడు, ఎదుటి నొక్కితే మనం పైకి వస్తాం. సో ముసుగులో అనేది ఫాల్ట్ ఈజ్ దేర్ ఫ్రమ్ బోత్ ది సైడ్స్. ఫస్ట్ బిల్డర్ అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వకూడదు, బిల్డర్ అలాంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే మనం అట్రాక్ట్ అవ్వకూడదు. ఎక్కడ డిస్కౌంట్ ఉందో అక్కడ చీటింగ్ ఉంది, ఎక్కడ ఎక్స్ట్రా రేట్ ఉందో మీరు చూసుకోండి. గతంలో చార్మినార్ బ్యాంక్ కానీ, పొటెన్షియల్ బ్యాంక్ కానీ, ఇంకా రకరకాల బ్యాంకులు నెలకి 3%, 4% ఇస్తానని దివాలేదు. 80 సంవత్సరాలు ఓల్డ్ బ్యాంక్నే ఎత్తేసారు. ఓకే. ఎంత లాస్ అంటే రిటైర్ అయిన అందరూ 50 లక్షలు, 25 లక్షలు మనోడి పెళ్ళికో కొడుకు పెళ్ళికో పెట్టుకుంటారు. వాళ్ళు దే ఆర్ ఆన్ ది రోడ్. సో మోసం మనం అంటే మనం లూజ్గా ఉంటే మనం మోసపోతాం. మోసపోకుండా ఉండాల్సిన, నేను చెప్పాను చాలాసార్లు, లంచం తీసుకునేవాడు కంటే లంచం ఇచ్చేవాడు తప్పు. అదేవిధంగా ఇక్కడ బిల్డర్ మోసం చేస్తుంది తెలియదు, మీరు చెక్ చేసుకోవడం మీ తప్పు, ఇన్వెస్టర్ తప్పు. దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఎ ప్రొఫెషనల్ రియల్టర్ ఏజెంట్ హూ కెన్ ప్రొటెక్ట్ యూ. మిమ్మల్ని కాపాడుతాడు. సో అసలు ప్రొఫెషనల్ వాళ్ళు రియల్టర్స్ అని ఎలా సార్ వాళ్ళని ఎలా గుర్తించాలంటారు?
ఇప్పుడు మనం ఒక మనిషితో మాట్లాడితే ఒక గంట సేపు మాట్లాడాం అనుకోండి, వాడు 80% మనం అసిస్ట్ చేసేస్తాం. మన ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చారు, కొత్తగా మీరు ఒక ఫ్రెండ్ కలిచారు, వాడిని అసిస్ట్ చేసేస్తాం. మనకి ఆ క్యాపబిలిటీ ఉంది ఇండియాలో. ఇప్పుడు నేను దీప్తి అమ్మాయిని మాట్లాడితే ఒక అరగంట మాట్లాడి ఈ అమ్మాయి ఓకే 80% ఓకే, 10-20% ఖతర్నాక్ అనుకుంటా, అట్లా కొంత 50% కొంత. సో మనం ఒక ఏజెంట్ కలిసినప్పుడు వాడు కొన్ని ఇక్కడ ఏం చెక్ చేస్తాం, నాలెడ్జ్ ఎంత ఉంది, నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయా, డాక్యుమెంటేషన్ స్కిల్స్ ఉన్నాయా, ఆ ప్రోడక్ట్ గురించి నాలెడ్జ్ ఉందా, స్పెసిఫికేషన్స్ తెలుసా, మార్కెట్లో ఏం రేట్ అవుతుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని ఒక 3-4 ఏంటంటే ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే 3-4 అమ్మాయిలు అబ్బాయిలు చూస్తాం. అందులో ఎలా సెలెక్ట్ చేస్తాం, ఏదో ఒక మీరు పారామీటర్ ఉంటుంది. ఈ అబ్బాయి అందంగా ఉన్నాడు, ఈ అబ్బాయి శాలరీ బాగుంది, కంపెనీ బాగుంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది, రకరకాల మంది రకరకాలే, అన్నీ కరెక్టే. సో నేను అనేది అంటే ఏజెంట్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టఫ్ టాస్కే. ఏజెంట్లో కూడా మోసం చేయదు. బట్ ఇప్పుడు మారుతుంది అది కల్చర్. అలాంటప్పుడు మాలాంటి ప్రొఫెషనల్స్ చాలామంది ఉన్నారు మార్కెట్లో. బెటర్ అప్రోచ్ దెమ్, దే విల్ గైడ్ యూ. ఎందుకంటే మార్కెట్లో ఏమవుతుందో మా డే టు డే అనాలిసిస్ ఉంటుంది. ప్రతి రోడ్డు మీద ప్రతి ఏరియా మీద ఏం జరుగుతుందని మాకు అప్డేట్ వస్తుంటాయి. న్యూస్ కానీ మా ఏజెంట్స్ తిరుగుతూ ఉంటారు. కొత్త ప్రాజెక్ట్ రాగానే, కొత్త ప్రాపర్టీ రాగానే, కొత్త రూల్ రాగానే, ఇవన్నీ కూడా మనకు తెలుస్తాయి. అపాయింట్ చేసుకుంటే మీకు 80% జాబ్ ఈజీ అయినట్టే. ఎందుకంటే ఆయన అన్నీ చూసుకుంటాడు. మీరు ఓన్లీ వచ్చి లొకేషన్ సెలెక్షన్ డబ్బులు కట్టుకుని, డబ్బులు కట్టేది కూడా ఈయన ఇస్తాడు సర్వీస్. ప్లాట్ కానీ ప్రాపర్టీ కానీ ఐడెంటిఫై చేసిన దగ్గర నుండి మళ్ళీ రిజిస్ట్రేషన్ అయినంత వరకు మీ రెస్పాన్సిబిలిటీ ఏజెంట్కి ఇవ్వాలి. అప్పుడు హీ విల్ వాళ్ళకి పాత కస్టమర్స్ వ్యూస్ తీసుకోండి, రివ్యూస్ ఏమంటున్నారు ఈ సర్వీస్ గురించి, వెబ్సైట్లో ఏం రాస్తారు, ఏమైనా నెగిటివ్ రివ్యూస్ ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది ప్రొఫెషనల్లా కాదా అని. ఆయన మాట్లాడే పద్ధతి బట్టి దీన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే ఇంకొక పాయింట్ ఏం చూసుకోవాలంటే, ఏజెంట్కి ఎంత జాగ్రత్త తీసుకుంటున్నామో బిల్డర్ గురించి కూడా అంతే జాగ్రత్త. మీకు అర్థమవుతుందా? బిల్డర్ గురించి తీసుకోలేదనుకోండి, యూ విల్ బీ గోయింగ్ టు బి లాస్. ఓకే, అంటే జనరల్గా ఏజెంట్స్ ఎలా ఉన్నారని చూసుకుంటారు కానీ బిల్డర్స్ గురించి ఎవరు అంత అవగాహన ఉండదు, పట్టించుకోరు. సో కస్టమర్, ఏజెంట్, బిల్డర్ ముగ్గురు ఇంపార్టెంట్. అండ్ కస్టమర్ షుడ్ నాట్ డిపెండ్ ఎవర్ ఎవ్రీథింగ్ ఆన్ ఏజెంట్. గ్రౌండ్ వర్క్ చేయించుకోవాలి, డెసిషన్ మాత్రం ఏం తీసుకోవాలి. సో దీని మీద మరిన్ని డీటెయిల్స్ కావాలనుకుంటే మన ప్రేక్షకులకి దే కెన్ స్క్రోల్ ది రింగ్ ది నెంబర్, యూ టేక్ ది అపాయింట్మెంట్, వీ విల్ టెల్ దెమ్, హెల్ప్ దెమ్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ దేర్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ సెక్యూర్డ్, సేఫ్ అండ్ అప్రిషియబుల్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అసలు బిల్డర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో వాళ్ళ నుంచి వాళ్ళు అనేది చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఎపిసోడ్. మళ్ళీ మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.